area, drought prone area, cultivable area and population. ఇవన్నిటినీ రూల్స్ మరి ఏ కారణంగానో మరి అవగాహన లేకనో అసమర్థత వల్లనో గత టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 2014లో 2015 నుంచి పోయిన సంవత్సరం వరకు కృష్ణా నదీ జలాల్లో కేవలం 299 టీఎంసీ అడిగి ఆంధ్రాకి 512 టీఎంసీ అప్పజెప్పి తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన విషయం మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానిగా తెలియజేస్తాను. నెక్స్ట్, ఇప్పుడు నేను కొన్ని అంకెలతో విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్ చెప్తున్నా, నేను మాట్లాడినాక యూ కెన్ రెస్పాండ్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పిలిచి వాటర్ షేరింగ్ గురించి మీటింగ్ పెట్టినారు. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసినారు? అప్పుడు హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్, మరి వీళ్ళందరూ ఢిల్లీ పోయినారు. గతంలో ఆంధ్రప్రదేశ్లో ఏ లెక్కలు ఉన్నాయో ఏమో, వీళ్ళు పోయి ఆ రోజు అప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ అరెస్ట్వైల్ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఇయర్ మార్క్ చేశారో దాని కింద యాక్చువల్లీ యావరేజ్ యూటిలైజేషన్ 197 టీఎంసీ, వీళ్ళు అడిగింది కేవలం 299 టీఎంసీ. దే హ్యావ్ పర్మనెంట్లీ డ్యామేజ్ తెలంగాణ క్లెయిమ్ ఆన్ కృష్ణా వాటర్. ఐ విల్ షో యూ బై ఫర్దర్ ఫిగర్. ఇదేమో ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్. నెక్స్ట్ స్లైడ్. ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ 225 టీఎంసీ. ఇప్పుడు శ్రీశైలం లిఫ్ట్ బ్యాంక్ కెనాల్, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, నెట్టంపాడు, పాలమూరు రంగారెడ్డి, డిండి. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్కి 40 టీఎంసీలు, కల్వకుర్తికి 40 టీఎంసీలు, నెట్టెంపాడు 25.4 టీఎంసీ, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వాటర్ రిక్వైర్మెంట్ 90 టీఎంసీ, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 30 టీఎంసీ. ఇది మొత్తం 225.4 టీఎంసీ. స్పీకర్ సార్, through you, I would like to inform all the honorable members, including TRSs, the earlier TRS government did not. ఈ వాటరు సెంట్రల్ గవర్నమెంట్ ముందు వాటర్ షేరింగ్లో దే డిడ్ నాట్ పుట్ ఏ క్లెయిమ్ ఫర్ దిస్ వాటర్. అప్పటి వరకు ఇప్పుడు ఎస్ఎల్బిసి నిర్మాణం మొదలైంది, కల్వకుర్తి మొదలైంది, నెట్టంపాడు మొదలైంది, పాలమూరు రంగారెడ్డి జియో ఇష్యూ అయింది, డిండి నిర్మాణం మొదలైంది. సరే, డెఫినెట్లీ మీరు యూఆర్ వెల్కమ్. ఓకే, మీరు ఈ 225 టీఎంసీకి వాటర్ క్లెయిమ్ చేయలేదు, మీరు ఓన్లీ 299 టీఎంసీ క్లెయిమ్ చేసిండ్రు. డెఫినెట్లీ పర్టికులర్లీ ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఉంది. అసలు మరి మీ నాయకుడు ఎన్నిసార్లు మాట్లాడాడండి? పాలమూరు రంగారెడ్డి లెక్కలు చెప్తే అసలు ఆశ్చర్యపోతారు మీరు. ఈ రోజు వరకు